హే ఆల్ దిస్ ఇస్ కృష్ణ టెక్ ఇన్ ఫ్రెండ్స్. చాలామందికి గేమింగ్ అని కెమెరా మొబైల్స్ అని పర్ఫార్మెన్స్ అని చెప్పి డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయారిటీ అయితే ఎక్కువ అయితే చూసుకుంటారు కదా. సో ఇందులో మీకు ప్రైజ్ని బట్టే ఒక పర్ఫార్మెన్స్ కానీ ఒక కెమెరా క్వాలిటీ కానీ ఒక గేమింగ్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకున్న ప్రైజ్ని బట్టే ఒక్కొక్క ప్రైస్లో ఒక్కొక్కలాగా అయితే ఉంటాయండి. అది మనం దాన్ని బట్టి మన డెసిషన్ అయితే తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి మన ప్రైస్ తక్కువలోని మనకు మంచి మొబైల్ కావాలి, మంచి కెమెరా క్వాలిటీ కావాలనుకుంటే మీకు దాంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా అయితే నేను చూసేది ఎక్కువ కెమెరా కావాలని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతుంటారు. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో అంటే ఒక 25,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో కెమెరా మొబైల్స్ కావాలని అడుగుతుంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను ఒక 5 మొబైల్స్ అయితే తీసుకొచ్చానండి. ఈ 5 మొబైల్స్ కూడా మీకు అండర్ 25,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే ఉంటాయి. మీకు ఈ ఈ దీని యొక్క కెమెరాస్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కంప్లీట్‌గా. ఇది కెమెరా కన్నానని చెప్పేసి ఒక కెమెరా కోసమనే కాదు, మీకు ప్రొసెసర్ కూడా బానే ఉంటది. ఓకేనా? సో, దీన్ని మీరు ఒకసారి కంప్లీట్‌గా వీడియో అంతా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు కూడా అర్థమవుతాయి నేను చెప్పే ఫీచర్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా. సో, దాన్ని బట్టి అయితే మీరైతే డెసిషన్ అయితే తీసుకోవచ్చు. వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీకు ఎంతమంది లైక్ చేస్తే నేను ఇంకా అంత మంచి కంటెంట్ అయితే ఇంకా తీసుకొస్తుంటా. సో, ఇంకెందుకు లేట్ వెలగల్లా లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకిది ఐక్యూ జెడ్9 ఎస్ ప్రో అండి. మీకు ఇది 25,000 బిలో అయితే ఉంటది. మీకు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ చూసుకుంటే మీకు ఇంకా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. ఫస్ట్ దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది మీకు డిస్‌ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుంది మీకిది. కర్వ్డ్ డిస్‌ప్లే వస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే అయితే వస్తుందండి మీకిది. దీని రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మీకిది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకిది. బ్యాటరీ కూడా మీకు 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది మీకిది. 8 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీని ప్రొసెసర్ కోసం చూసుకుంటే స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 అయితే వస్తుందండి మీకిది. ఆండ్రాయిడ్ 14 అయితే వస్తున్నాయి. ఈ 5 మొబైల్స్ కూడా మనకి ఈ ఇయర్‌లో లాంచ్ అయిన మొబైల్సేనండి ఈ 5 మొబైల్స్ కూడా. మనకి ఇక్కడ కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే ఇది 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుందండి మీకు. అండ్ 8 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకిది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ మీకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది మీకిది. మీకు మెయిన్ ఇది సోనీ ఐఎంఎక్స్ 88 అయితే వస్తుందండి మీకు. ఫ్రేమ్ రేట్ 1.79 అయితే వస్తుంది. ఇది మీకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వచ్చేసరికి మనకిది 2 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 3 ఇయర్స్ వచ్చేసరికి మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒక ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా మనం మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే మీకు ఇందులో మీకు పోర్ట్రేట్ మోడ్ గాని, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గాని ఇవన్నీ కూడా మీకు బానే ఉంటాయి. మీకు లో లైట్‌లో కొంచెం డల్ అనిపిస్తాయి. సో, అదొకటి అంతే. మీకు మిగతా అంతా కెమెరా పరంగా చూసుకుంటే బెస్టే. ఇంకో ఆప్షనల్ ఇంకా ఏదైనా మొబైల్ ఉందనుకుంటే మీకు వివోలో చూసేవాళ్ళనుకుంటే అది మీకు వివో టీ3 ప్రో ఒక మొబైల్ ఒకటైతే ఉందండి. సో, ఆ మొబైల్ కూడా ఒకసారి సేమ్ ప్రొసెసరే అన్నీ వస్తాయి. మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడానా. మీకు ఒకసారి అది కావాలనుకుంటే అది కూడా మీరైతే చెక్ చేయండి. ఓకే. సో, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసి మీరైతే బై చేయొచ్చు. సో, కంప్లీట్‌గా ఐక్యూ జెడ్9 వచ్చేసరికి ఇదండి. ఓకే. ఓకే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకిది రెడ్మీ నోట్ 13 ప్రో అండి. ఇది కూడా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే వస్తుంది. అండ్ మీకు దీని యొక్క ప్రొసెసర్ చూసుకుంటే మనకిది స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 2 అయితే వస్తుంది. అది మీకు ఆండ్రాయిడ్ 14 వస్తుంది. మీకిది బ్యాటరీ చూసుకుంటే మీకు 5100 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా అయితే వస్తుందండి మీకిది. 200 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రేమ్ రేట్ 1.65 అయితే వస్తుంది. అండ్ 8 మెగా పిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకిది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 2 మెగా పిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకిది మాక్రో కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుందండి. మీకు రెడ్మీలోని ఇదొక బెస్ట్ మొబైల్ అండి. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో అనుకుంటే రెడ్మీలో చూసేవాళ్ళు ఎవరికైనా ఉంటే మాత్రం ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అండి. 4కేలో మీరు 30 ఎఫ్‌పిఎస్ వరకు అయితే వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 1080పీలో అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇందులో ఓఎస్ అప్డేట్ చూసుకుంటే మనకిది ఇది 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్ అయితే వస్తున్నాయండి మీకు. 4 ఇయర్స్ వచ్చేసరికి మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇది డిస్‌ప్లే చూసుకుంటే మనకి 6.67 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుందండి మీకిది. అమోలెడ్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీకు ఈ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో చూసుకుంటే మనకు ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే మీకు డే లైట్‌లో అయితే చాలా బావుంటదండి. కెమెరా మాత్రం మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి ఇంప్రూవ్ చేస్తే బావుంటది. చాలా మొబైల్స్‌లో కూడా 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కొంచెం డల్ ఉంటుంది. అదొకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. మీకు కాన్స్‌లో చూసుకుంటే ఇదే ఎక్కువైతే కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కొంచెం డల్ అయితే అవుతుంది. కొన్ని కొన్ని ఫోటో పిక్స్‌లో మీకు ఓవర్ బ్రైట్‌నెస్, ఎక్స్‌పోజర్ ఎక్కువ పడిపోవడం ఇలాగైతే జరుగుతున్నాయి. అంతే తప్ప మిగతా ఫోన్‌ని మీకు ప్రొసెసర్ గాని, మీకు బ్యాటరీ పరంగా గాని ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది కూడా మీకు బెస్ట్ మొబైల్ అండి. రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ వచ్చేసరికి. ఓకే. సో, కంప్లీట్‌గా ఈ మొబైల్ ఫీచర్స్ వచ్చేసరికి ఇవన్నీ. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకిది వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 అండి. ఇందులో మీకు వన్‌ప్లస్ అంటే మీకు చెప్పవసరం లేదు. కెమెరాస్ అయితే మీకు చాలా బావుంటాయి ఇందులోని. మీకు ఇది ప్రొసెసర్ కూడా మీకు స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 అయితే వస్తుంది. అండ్ మీకు బ్యాటరీ కూడా మీకు 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో మీకు డాల్బీ అట్మాస్ అయితే మీకు ఈ మొబైల్ అయితే రాదండి. స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. మీకు డిస్‌ప్లే చూసుకుంటే మనకి 0.67 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుంది. మీకు ఇది అమోలెడ్ డిస్‌ప్లే అయితే వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే
వస్తుంది. ఓకే. కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా చూసుకుంటే మనకిది 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా మీకు ఇందులో సెన్సార్ వచ్చేసరికి చూసుకుంటే మనకిది ఎల్‌విటీ 600 కెమెరా సెన్సార్ అయితే వస్తుంది. అండ్ 8 మెగా పిక్సెల్ కెమెరా వచ్చేసరికి మీకిది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మీకిది 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఇది మీరు 4కేలో మీరు 30 ఎఫ్‌పిఎస్ వరకు అయితే వీడియో రికార్డింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మీకిది 1080పీలో మీరు 30 ఎఫ్‌పిఎస్ వరకు అయితే వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఓఎస్ మాత్రం చూసుకుంటే మనకిది 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారండి. మీకు 3 ఇయర్స్ వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. కూడా కంప్లీట్‌గా నేను ఇక్కడ డిస్‌ప్లే కూడా పెడతాను. మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే. ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుంటే మీకు ఇందులో పోర్ట్రైట్ షాట్స్ బాగానే ఉంటాయి. అండ్ మీకు నార్మల్ కెమెరా కూడా మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా నుంచి మీకు షాట్స్ కూడా మీకు కలర్ గ్రేడింగ్ గాని ఇవన్నీ కూడా మీకు ఇది ఎగ్జాక్ట్‌గా అయితే కెమెరా క్వాలిటీ బాగుంటదండి. మీకు చాలా వరకు వన్ ప్లస్‌లో కెమెరాస్ అయితే మీకు చూడవసరం లేదండి. మీకు బాగానే ఉంటాయి ఫోటోస్ వచ్చేసరికి. ఎక్కువ మనకి కెమెరా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మాత్రం వన్ ప్లస్ నాట్ CE4 బెస్ట్. అండ్ మీకు ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవన్నీ ఎక్కువ మంది చూస్తూ దానివల్ల మీరు మొబైల్స్ కొనడానికి కొంచెం బ్యాక్ స్టెప్ ఏదైతే తీసుకుంటున్నారో అసలు యాక్చువల్‌గా ఏంటంటే, ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అనేది మీకు కంప్లీట్‌గా నేను ఒక వీడియో కూడా నేను నెక్స్ట్ మీకు చేస్తానండి. కొంచెం ఇవన్నీ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ కంప్లీట్‌గా ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏ మొబైల్స్ వస్తున్నాయి ఏంటండి అనేది కూడా మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే నేను చేసి మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు ఎందుకు ఏంటనేది మీరైతే హ్యాపీగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చండి. గ్రీన్ లైన్ ఇష్యూ అనేది మీకు అది సాఫ్ట్‌వేర్ అండ్ అయితే సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ రావాలి అయితే హార్డ్‌వేర్ ప్రాబ్లమ్ అయితే ఉంటది. సో, దీన్ని బేస్ చేసుకొని అయితే మీకు ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. ఇది నాట్ ఓన్లీ మీకు వన్ ప్లస్‌లో కాదండి. మీకు చాలా బ్రాండ్స్‌లో కూడా మీకిది ఈ గ్రీనల్ ఇష్యూ అనేది చాలా బ్రాండ్స్‌లో ఉంటుంది. ఇది నచ్చితే మీకిది కొనాలనుకుంటే మీరైతే బై చేయొచ్చు. ఓకే. సో, కంప్లీట్‌గా మనం వన్ ప్లస్ నాట్ CE4 మాట్లాడుకుంటే ఇదే అండి. ఒక మొబైల్ వచ్చేసరికి మనకిది నథింగ్ ఫోన్ 2ఏ అండి. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది కూడా మీకు బెస్ట్ మొబైల్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే నథింగ్ ఫోన్స్‌లోనే ఒకే ఒక ప్రాబ్లమ్ ఉంటదండి. మీకు చార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేయరు. అంటే ప్రైస్ ఎక్కువ ఉంటది. ఆ ప్రైస్‌కి తగ్గట్టుగా చార్జర్ కాస్ట్ ఒకటి ఉంటది. సో, దాన్ని ఒక్కటే దీంట్లో చూసుకోవాలి. మిగతా చూసుకుంటే మీకు ఈ ఫోన్‌లో చాలా అయితే ఫీచర్స్ అయితే బావుంటాయి. అదొక్కటి తప్పించి మిగతా అంతా మీకు ఫోన్‌లో మీకు యూజర్ ఇంటర్‌ఫేస్ బానే ఉంటది. మీకు ఇందులో ప్రొసెసర్ బానే ఉంటది మీకు. ఇవే మాత్రం చాలా క్లీన్ అయితే ఉంటదండి ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ప్రొసెసర్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో అయితే వస్తుందండి మీకిది. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇది 8 జీబీ ర్యామ్ వస్తుంది. LPDDR4X అయితే వస్తుంది మీకు. 128 జీబీ స్టోరేజ్ ఉంది. అండ్ మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ దీని ప్రైస్‌ని బట్టే మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ప్రైస్ కూడా వస్తాయండి. ఓకే. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. మీకు ఇది 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి. మీకు 4 ఇయర్స్ వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీకు బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. ఓకే. దీని డిస్‌ప్లే చూసుకుంటే మనకిది 6.67 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుందండి మీకిది. మీకు ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే అయితే వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం కెమెరా డిపార్ట్మెంట్ కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా మీకు చూసుకుంటే ఇది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది. మీకు 2 కూడా మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తున్నాయండి. మీకు వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. మీకు ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మనకి 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో నాకడిగితే మాత్రం మీరు చార్జర్ కాకుండా కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీరు హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకు యూఐ క్లీన్ ఉంటది. మీకు ఫీచర్స్ బాగుంటాయి. మీకు ఫోన్ కూడా బెస్ట్ అండి. ఫోన్ వచ్చేసి. ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే మనకి డే లైట్‌లో కెమెరా మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటదండి. అండ్ మీకు సెల్ఫీ కెమెరా కూడా మీకు బానే వస్తాయి ఫోటోస్ వచ్చేసరికి. నైట్ మోడ్‌లో కూడా మీకు పిక్స్ కూడా చాలా బాగానే అయితే వస్తాయి. కొన్ని మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో అయితే కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది మీకు. మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో అయితే మీకు కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. అండ్ మీకు కలర్ గ్రేడింగ్ కొంచెం ఓవర్ ఎక్స్‌పోజర్ అవ్వడం కొన్ని అయితే ఉన్నాయి. కానీ మీకు డే లైట్‌లో మాత్రం మీకు మెయిన్ కెమెరాస్ నుంచి అయితే మాత్రం ఫోటోస్ అయితే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో వర్తబుల్ అండి. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే. సో, కంప్లీట్‌గా మనం నథింగ్ ఫోన్ 2ఏ అయితే ఇదే అండి. ఓకే. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకిది మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అండి. మీకు ఇది కూడా కెమెరాలో అయితే చూసుకుంటే ఈ కెమెరాలోనే మీకు ఈ ఫోన్ కూడా బానే ఉంటది. మీకు ఆప్షనల్‌గా ఇంకో మొబైల్ కూడా వస్తదండి. మీకు రియల్‌మీ P2 ప్రో ఇది కూడా మీకు కెమెరా డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే ఈ ఫోన్ కూడా మీకు బెస్ట్ ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో 2 కూడా మీకు బాగుంటాయి. మీ యొక్క మోటోలో వద్దనుకున్న వాళ్ళు మీరు రియల్‌మీ P2 ప్రో కూడా మీరైతే వెళ్ళొచ్చు. ఓకే. సో, దీని యొక్క ఫీచర్స్ అవన్నీ మనం మాట్లాడుకుందాం. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ వచ్చేసరికి మీకిది స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 2 అయితే వస్తుంది. అండ్ మీకు డిస్‌ప్లే కూడా మీకు 6.67 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుంది. మీకిది OLED డిస్‌ప్లే అయితే వస్తుందండి. మీకు దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్‌ని బట్టి మీకు ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటది. మీకు 8 జీబీ ర్యామ్ వస్తుంది, 128 జీబీ వస్తుంది, 12 జీబీ ర్యామ్ వస్తుంది, 256 జీబీ స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR4X అయితే వస్తుంది. కెమెరా కోసం మనం చూసుకుంటే మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ మీకు ఇది LVT 700 సీతే అయితే వస్తుంది. అండ్ మీకు 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. ఓకే. సో, మీకు వీడియో రికార్డింగ్ కూడా మీరు 4Kలో మీరు 30 ఎఫ్‌పిఎస్ వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్
కూడా చేసుకోవచ్చు. మీకు అండ్ రియల్‌మీ 2 ప్రోలోని అండ్ మోటో హెచ్ ఫ్యూజన్‌లో మీకు ఈ రెండిట్లో కూడా మీకు కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం నాకు కొంచెం రియల్‌మీ P2 ప్రోలో కొంచెం బాగున్నాయి అనిపించింది. బట్ దీంట్లో కూడా మీకు అంత వేస్ట్ ఏం కాదు. మీకు 2 కూడా బాగుంటాయి. మీకు మీకు నచ్చిన బ్రాండ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వాటి యొక్క 2 లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఫీచర్స్ కూడా మీకు పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండవు రెండిట్లకి కూడాను. అది కూడా మీకు ప్రొసెసర్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 7S జనరేషన్ 2 అయితే వస్తుంది. అండ్ కెమెరా కూడా మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. మీకు ఇది 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. మీకు ఫ్రంట్ కూడా 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. సో బ్యాటరీ కూడా మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. మీకు 120 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ మీకు డిస్‌ప్లే మీకు 6.67 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుంది. సో కంప్లీట్‌గా ఇది మొబైల్స్ వచ్చేసరికి ఇవే అండి. ప్రోస్ అండ్ కాన్స్‌లో మనం చూసుకుంటే మీకు ఇది లో లైట్‌లో మీకు పర్ఫార్మెన్స్ బాగుంటదండి. అండ్ పోర్ట్రేట్ మోడ్‌లో మీకు బాగుంటది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఇందులో బాగుంటదండి. కాన్స్‌లో చూసుకుంటే మనకి కొన్ని సార్లు కొన్ని ఎఫెక్ట్స్ అయితే అంటే ఏవైనా రేస్ పడడం ఇలాగ కొన్ని ఓవర్ ఎక్స్‌పోజర్ అవ్వడం ఇలా జరుగుతుంటది. అంతే తప్ప మిగతా అంతా మాత్రం మీకు ఫోన్‌లో కెమెరా అయితే మీకు చాలా బాగుంటది ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది కూడా. మీకు రియల్‌మీ P2 ప్రోలో కూడా మీకైతే ఫోటోస్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే కొన్ని ఏంటంటే మనకి ఆ సన్ రైస్ దాన్ని బట్టి కొన్ని అంటే ప్రైస్‌ని బట్టే మనకి కెమెరా క్వాలిటీ కూడా అలాగే ఉంటాయనుకోండి. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ కెమెరా చూసుకుంటే మనకి బెస్ట్ అండి ఇవన్నీ చూసుకుంటే. ఓకే. సో కంప్లీట్‌గా ఈ 5 మొబైల్స్ యొక్క కెమెరాస్ మీకు నచ్చినట్టయితే ఈ మొబైల్స్ అన్నీ కూడా ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయండి. లేకపోతే ఒకసారి మీరు చెక్ చేసి కంప్లీట్‌గా ఈ 5 మొబైల్స్ వచ్చేసరికి మనకి ఈ 25,000లో కెమెరా మొబైల్స్ ఇవండి. మీకు ఈ మొబైల్స్‌లో ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై. నౌ.